హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోదయ్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోయే రెసిపీ ఏంటి అంటే ఎవ్రీవన్స్ ఫేవరెట్ రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ చేయబోతున్నామండి. ఇంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హోటల్ స్టైల్ క్రీమీ బటరీ రిచ్ టేస్ట్ ఎలా అచీవ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నేను ఈరోజు చూపిస్తాను. ఈ రెసిపీ ఫాలో అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్ బటర్ చికెన్ రెడీ అవుతుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మ్యారినేషన్కి ఈ ఐటమ్స్ అన్నీ తీసి పెట్టుకోండి. టర్మరిక్ హాఫ్ స్పూను, వినిగర్ హాఫ్ స్పూను, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్, సాల్ట్ 1 స్పూను, కర్డ్ 2 స్పూన్స్, లెమన్ జ్యూస్ 1 స్పూన్. సో వీటన్నిటిని తీసి పెట్టుకోండి. ముందుగా చికెన్ని బౌల్లో యాడ్ చేసుకొని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, లెమన్ జ్యూస్, వినిగర్, సాల్ట్, పసుపు వేసేసుకొని నీట్గా మ్యారినేషన్ చేసుకోండి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మంచిగా నీట్గా మ్యారినేషన్ అనేది అన్ని ముక్కలకు పట్టేలాగా నీట్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ టైం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. సో ఈ మ్యారినేషన్ అనేది మంచిగా ఎంత బాగుంటే అంత టేస్టీగా మనకి బటర్ చికెన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను. మనం ఫస్ట్ అయితే టమాటా ప్యూరీ అనేది రెడీ చేసుకుందామండి. సో వాటి కోసం నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నానండి. వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. టమాటోస్ వేసిన ఒక 5 మినిట్స్కి నేను ఎండుమిర్చి కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఒక 10 ఎండుమిర్చి నేను యాడ్ చేసుకున్నానండి. సో మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువే తీసుకోండి. మా ఇంట్లో స్పైసీగా ఎక్కువ తింటారు, అందుకని నేను కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను. వీటిని మంచిగా వేయించుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఇలాగా వేయించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకొని ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోండి. ఇప్పుడు నేను చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఇలాగా మిక్సీ జార్లోకి తీసుకొని ఇక్కడ నేను 1 కప్ ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ ముందే కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూసారా, ఇక్కడ చూపించిన విధంగా నేను పేస్ట్ అనేది కొట్టి పెట్టుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుందండి. ఈ పేస్ట్ని నేను ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ వేసుకున్నాక నేను అమూల్ బటర్ క్యూబ్స్ అనేవి యాడ్ చేస్తున్నానండి. ఇవి మార్కెట్లో మనకి దొరుకుతాయి. సో నేను 2 క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనది బటర్ చికెన్ కాబట్టి కొద్దిగా బటర్ ఎక్కువే పడుతుందండి, కానీ ఎగుటైతే ఏమీ అవ్వదు. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను ప్యాన్కి కూడా మంచిగా స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని నేను ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. మ్యారినేట్ చేసుకున్నప్పుడే మనకి ఇందులో వాటర్ అనేవి ఊరుతాయండి. సో సపరేట్గా మనం వాటర్ అనేవి యాడ్ చేసుకొని అవసరం లేదు. ఇప్పుడు వీటిని మంచిగా బటర్లో మిక్స్ చేసి నీట్గా అన్ని ముక్కలకి కలిపేలాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ అలాగే ఉండనివ్వండి. ఇప్పుడు మనం ప్యూరీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా రెడీగా, ఆ ప్యూరీని ఇందులోకి యాడ్ చేసేసేయండి. సో ఇప్పుడు చూసారా, ముక్క కొద్దిగా ఉడికినట్లు కనిపిస్తుంది మనకి. సో ఈ టైంలో మనము ఈ ప్యూరీని అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని మంచిగా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకోండి. మంచిగా చికెన్ ఉడుకుతూ ఉంది మనకి. ఇక్కడ ఒకసారి మీరు ముక్క తీసుకొని ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి.
ఇలా 80% చికెన్ ఉడికింది మనకి అని తెలిసిపోగానే మనం ఇప్పుడు స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను చికెన్ మసాలా, గరం మసాలా, జీరా పౌడరు, కసూరి మేతి, కారము, కొత్తిమీర, బ్లాక్ పెప్పర్ అండ్ కొరియాండర్ పౌడరు అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి. ఇక్కడ చూసారా నేను ఇది జింజర్ పౌడరు, తర్వాత ఇది రెడ్ ఆనియన్ పౌడరు. ఈ రెండు మనకి అమెజాన్లో దొరుకుతాయండి. ఇవి జస్ట్ ఫ్లేవర్ కోసమే. మీకు మీ దగ్గర లేవు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. చాలా ఇవి రెండు లేకపోయినా కూడా చాలా బాగా వస్తుంది రెసిపీ. ఇది నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు అన్ని స్పైసెస్ అన్నీ నేను అన్నీ ఒక్కొక్క స్పూనే తీసుకున్నాను. అండ్ చిల్లీ పౌడర్ ఒకటి 2 స్పూన్స్ తీసుకున్నాను. చిల్లీ పౌడర్ అస్సలు మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే చిల్లీ పౌడర్ చాలా తక్కువ తీసుకోండి. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ప్యూరీలో కూడా ఎండుమిర్చి ఒక 10 దాకా తీసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా మీరు కావాలంటే స్కిప్ చేసేసేయచ్చు చిల్లీ పౌడరు. ఇలాగా అన్నిటినీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ ముక్కకి అన్ని స్పైసెస్ అన్నీ ముక్కకి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారా అండి, మంచిగా చికెన్ ఇలా ఆయిల్ పైకి తేలేలాగా ఉడుకుతూ ఉంది కదా. ఈ టైంలో మనము కొత్తిమీర కోసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలాగా మంచిగా ఆయిల్ అనేది పైకి తేలేటప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టేసుకొని దింపేసుకోవడమే అండి. చూసారా కలర్, టెక్స్చర్, అరోమా ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ ఎమ్మీ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్. బాయ్, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.